9వ అధ్యాయము మార్కండేయుడు భగవన్మాయను దర్శించుట. సూతుడు నుడివెను. సౌనక మహర్షి జ్ఞాన సంపన్నుడైన మార్కండేయుడు ఇట్లు స్తుతింపగా పరమాత్ముడైన నరనారాయణమూర్తి ప్రసన్నుడై అతనితో ఈ విధముగా నుడివెను. శ్రీ భగవానుడు పలికెను. బ్రహ్మర్షి శ్రేష్ఠ, ఏకాగ్రచిత్తుడవై తపస్సునొచ్చుట వలనను స్వాధ్యాయ సంయమాదుల చేతను నా యందలి అనన్యమైన భక్తి వలనను నీవు కృతార్థుడవైతివి. నిష్ఠతో నీవు వనరించిన బ్రహ్మచర్య వ్రతము వలన మేము సంతుష్టలమైతిమి. నీకు శుభమగుగాక. నేను భక్తుల కోరికలను ఈడేర్చువాడను. నీ అభీష్టమును తెలుపుము. మార్కండేయ మహర్షి పలికెను. దేవదేవా ప్రభు, నీవు శాశ్వతుడవు, ప్రపన్నుల ఆర్తిని రూపుమాపువాడవు. నీకు జయమగుగాక. నీ మనోహర రూపమును కృపతో దర్శింపజేసితివి. ఇదియే నా పాలిట ఒక గొప్ప వరము. బ్రహ్మ, పరమశివుడు మొదలగు దేవతలు అందరూ ఏకాగ్రచిత్తులై యోగ సాధన ద్వారా నీ పాద పద్మములను దర్శింపగోరుదురు. అట్టి పరమపురుషుడమైన నీవు నాకు సాక్షాత్కరించితివి. పద్మపత్రనైన దేవతా శిరోమణి అయినను నీ ఆదేశానుసారము నిన్ను నేను ఒక వరమును కోరదను. సకల లోకములు లోకపాలకులు సైతము నీ మాయచే మోహితులై అద్వితీయమగు నీ పరబ్రహ్మ స్వరూపమునందు భేద విభేదమును చూచుచుందురు. అట్టి మహిమాన్వితమైన నీ మాయను నేను చూడగోరుచున్నాను. సూతుడు వచించెను. సౌనక మహర్షి ఈ విధముగా మార్కండేయ ఋషి సర్వలోక పూజితైన నారాయణ స్వామిని ప్రార్థించి పూజించెను. అంతటా పరమాత్ముడు అట్లే కానిమ్ము అని దరహాసముతో పలుకుచు బదరికాశ్రమమునకు వెళ్ళెను. అంతటా మార్కండేయ మహర్షి తన ఆశ్రమమునందే నివసించుచు నిరంతరము భగవన్మాయా దర్శనము ఎప్పుడు కలుగునో గదా అని ఆలోచించుచుండెను. అతడు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము, భూమి, వాయువు, ఆకాశము మొదలగు వాటి అందును తన అంతఃకరణమునందును భగవంతునే ధ్యానించుచు సర్వత్రా శ్రీహరినే భావించుచు మానసిక పూజ వనొచ్చుచుండెను. అప్పుడప్పుడు భక్తి ప్రవాహములో మునిగి పూజా విధానమును కూడా మరచిపోవుచుండెను. బ్రాహ్మణోత్తమ సౌనక మహర్షి, ఒకనాటి సాయంకాలమున మార్కండేయ మహర్షి పుష్పభద్రా నదీ తీరమున పరమాత్మను ఉపాసించుచు తన్మయుడై ఉండెను. ఆ సమయమున అకస్మాత్తుగా పెనుగాలులు వీచసాగెను. అప్పుడు ప్రచండమైన ఒక మహాధ్వనిని చేయుచున్న గాలి వెంట భయంకరమైన మేఘములు క్రమ్ముకొని మెరుపుతీగలతో ఒప్పుచు బిగ్గరగా గర్జింపతొడంగెను. అవి బండి ఇరుసు వంటి దొడ్డుగానున్న జలధారలతో పెద్ద పెట్టున వర్షింపసాగెను. అంతేకాదు భూతలమున 4 సముద్రముల జలములు ఆవరించినట్లుగాను ప్రచండమైన వాయువేగము చేత అలలు ఉవ్వెత్తుగా ఎగసిపడుచున్నట్లుగాను ఆయనకు గోచరించెను. తీవ్రమైన సుడులతో ఒప్పుచున్న సముద్ర ఘోషలు కర్ణ కఠోరముగా ఉండెను. పెద్ద పెద్ద మొసళ్ళు భయానకముగా ఎగిరెగిరి పడుచుండెను. ఆ సమయమున 4 దిక్కుల యందును జలములే ఆవరించి ఉండెను. ఆ జలరాశి యందు భూతలమేగాక స్వర్గాది లోకములు కూడా మునిగిపోవుచుండెను. విద్యుల్లతలు మిరుమిట్లు గొలుపుచుండెను. పెనుగాలులు భీకరముగా వీచుచుండెను. దేవ, మనుష్య, తిర్యక్, స్థావరాత్మకమైన జగత్తంతేను ఊపిరాడక ఈ సాగరము యొక్క వ్యాకుల పాటునకు లోనగుచుండెను. మార్కండేయుడు కూడా ఆ జలములలో కొట్టుమిట్టాడుచు భయకంపితుడగుచుండెను. ఆయన ఎట్ట ఎదుటనే ప్రళయకాల సముద్రమునందు భయంకరమైన అలలు పెనుగాలుల ధాటికి ఎగసిపడుచుండెను. ఎడతెరిపి లేకుండా పడుచున్న వర్ష జలములతో సముద్రముల నీటి మట్టం అధికమగుచుండెను. ఆ జలములు ద్వీపములతో వివిధ ప్రదేశములతో పర్వతములతో సహా సమస్త భూమండలమును ముంచివేయుచుండెను. సౌనక, పృథ్వీ, అంతరిక్షము, స్వర్గము, గ్రహ నక్షత్రములతో కూడిన జ్యోతిర్మండలము, సకల దిశలు మొదలగు వాటితో నిండిన ముల్లోకములను ఆ జలములలో మునిగిపోయాను. మార్కండేయ మహాముని మాత్రమే మిగిలి ఉండెను. అతడు జడలను విరబోసుకొని జడుని వలె అంధుని మాదిరిగా అటునటు తిరగసాగాను. అతడు ఆకలి దప్పులతో వ్యాకులపడసాగాను. ఒకవైపు మొసళ్ళు మరి ఒకవైపు తిమింగలములు ఆయనను బాధింపసాగాను. తీవ్రమైన వాయువులు అలలు అతడిని దెబ్బతీయుచుండెను. ఆయన ఇటునటు పరిభ్రమించుచు అజ్ఞానాంధకారములో పడి దిక్కుతోచని స్థితికి లోనై ఉండెను. అలసిపోయి ఉండుటచే అతడు భూమి ఆకాశములను కూడా ఎరుగలేకయుండెను. ఆ ముని ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సుడిగుండములలో చిక్కుకొనుచుండెను. ఒక్కొక్క పర్యాయము ఆ తరంగములతో కొట్టబడుచుండెను. ఒక్కొక్కసారి పరస్పరము పోట్లాడుకొనుచున్న జలజంతువులు ఆయనపై విరుచుకొని పడుచు బాధించుచుండెను. అతడు అప్పుడప్పుడు శోకగ్రస్తుడగుచుండెను. ఒక్కొక్కసారి మోహములో పడిపోవుచుండెను. అప్పుడప్పుడు పూర్తిగా దుఃఖములో మునిగిపోవుచుండెను. ఒక్కొక్కసారి సుఖానుభవమును పొందినట్లుగా ఉండెను. అప్పుడప్పుడు వ్యాధులకు లోనగుచున్నట్లుగాను మృత్యువు పాలగుచున్నట్లుగాను భావించి భయకంపితుడగుచుండెను. ఈ విధముగా మార్కండేయుడు శ్రీ మహావిష్ణువు యొక్క మాయా మోహితుడై ప్రళయకాల జలధియందు పరిభ్రమించుచుండగా కోట్ల కొలది సంవత్సరములు గడిచిపోయాను. సౌనక మహర్షి, మార్కండేయుడు ఇట్లు ప్రళయకాల జలములలో పెద్ద కాలము తిరుగుచుండెను. ఒకనాడు అతడు ఒక ఎత్తైన ప్రదేశమునందు
కోమలమైన ఒక చిన్న మర్రి చెట్టును చూచెను. అది చిగురుటాకులతోనూ ఫలములతోనూ విలసిల్లుచుండెను. ఆ మర్రి చెట్టు యొక్క ఈశాన్య దిశ యందలి కొమ్మపై దొన్నె ఆకారమున ఒక ఆకు గలదు. అందు అందమైన ఒక చిన్న శిశువు పరుండి ఉండెను. ఆ శిశువు యొక్క దేహకాంతి ప్రభావమున ఆ చుట్టూను గల చీకట్లు పటాపంచలైపోయెను. ఆ శిశువు దివ్యమైన మరకతమణి వలె శ్యామవర్ణముతో శోభిల్లుచుండెను. అతని ముఖారవిందమున అందములు చిందుచుండెను. అతడు శంఖమును బోలిన కంఠమును, విశాలమైన వక్షస్థలమును, చక్కని నాసికను, చూడముచ్చట గొలిపడి కనుబొమలను కలిగి అల్లారుముద్దుగా ఉండెను. అతని యొక్క నిశ్వాసలకు కుంతలములు ఇటునటు కదులుచు శోభాయమానములై ఉండెను. శంఖాకారముననున్న అతని చెవులయందు దానిమ్మ పువ్వుల వలెనున్న ఆభరణములు మెలమెల మెరియుచుండెను. అమృతధారలొలికిడి అతని చిరునవ్వుపై పడుచున్న పగడము వంటి అధరము యొక్క శోణ అంటే ఎర్రని కాంతులు మనోహరముగా నుండెను. నేత్రాంతములు పద్మముల యందలి లోపలి భాగము వలె అరుణద్యుతులను వెలార్చుచుండెను. దరహాసములు చూపులు హృద్యములై అలరారుచుండెను. ఆ చిన్నారి నిట్టూర్పులు సొలుపుచున్నప్పుడు వళిత్రయము పైకి క్రిందికి కదులుచు మనోజ్ఞముగా ఉండెను. గంభీరమైన నాభితో ఒప్పుచున్న ఉదరము రావియాకు వలె చలించుచుండెను. ఆ పసివాని చేతుల వ్రేళ్ళు అతి కోమలములు. ఆ చిన్ని శిశువు మృదువైన తన చిట్టి చేతులతో పాదార విందమును పట్టుకుని నోటియందిడికొని బొటన వ్రేలును చీకుచుండెను. ఈ అద్భుత దృశ్యమును గాంచి మార్కండేయుడు మిగుల విస్మృతుడాయెను. ఈ సుందర దృశ్యమును లీలాసుకుడు తన కృష్ణ కర్ణామృతమున ఇట్లు వర్ణించెను. శ్లోకం: కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. జై బాలకృష్ణ స్వామి. సౌనక మహర్షి ఆ దివ్య శిశువును చూచినంతనే మార్కండేయుని అలసటలన్నీయును తొలగిపోయాను. అతని హృదయ పద్మము సంతోషముతో నిండిపోయాను. నేత్రములు కమలముల వలె వికసితములయ్యను. శరీరము పులకించిపోయాను. ఇంతకును ఈ మహిత శిశువు ఎవరు అని అతడు తన మనస్సున గల శంకను తీర్చుకున్నటకై ఆ బాలుని సమీపమునకు చేరుటకు ముందుకు జరిగెను. మార్కండేయుడు ఆ శిశువును చేరకముందే అతని ఉచ్ఛ్వాస వేగమున అతడు ఒక దోమ వలె ఆ శిశువు గర్భములోనికి లాగబడెను. అతడు ప్రళయమునకు పూర్వమున గల సమస్త జగత్తును గాంచెను. ఆ విచిత్ర దృశ్యమునకు అతడు ఎంతయో అబ్బురపడెను. మోహవశమున ఆయనకు దిక్కుతోచని స్థితి ఎదురయ్యెను. ఆ పసివాని ఉదరమున అతడు ఆకాశమును, అంతరిక్షమును, నక్షత్రములతో, గ్రహములతో నిండిన జ్యోతిర్మండలమును, పర్వతములను, సముద్రములను, ద్వీపములను, దేశములను, దిక్కులను, సురలను, అసురులను, వనములను, వివిధ ప్రదేశములను, నదులను, నగరములను, గనులను, కర్షకుల గ్రామములను, గొల్ల పల్లెలను, ఆశ్రమములను, వర్ణాశ్రమ ఆచార వ్యవహారములను, పంచమహాభూతములను, వాటితో ఏర్పడిన ప్రాణుల శరీరములను, పదార్థములను, వివిధ యుగములలో కల్పములలో ఘటిల్లిన కాలాది భేదములను చూచెను. అంతేగాక పలు దేశములలో, వస్తువులలో, కాలములలో జగత్తునందు ఏర్పడి పరిణామములను గమనించెను. విశ్వమంతయును అచటనేయున్నట్లు అతనికి మార్కండేయునకు ప్రతీతమయ్యెను. అతడు ఆ చిన్ని శిశువు యొక్క ఉదరమునందే హిమవత్ పర్వతమును, పుష్పభద్రా నదిని, ఆ నదీ తీరమున గల తన ఆశ్రమములను, అతడి ఋషీశ్వరులను ప్రత్యక్షముగా చూచెను. ఇట్లు సంపూర్ణ విశ్వమును చూచుచుండగానే ఆ దివ్య శిశువు యొక్క నిట్టూర్పు ద్వారా అతడు బయటికి వచ్చిన వెంటనే ప్రళయకాల సముద్రములో పడిపోయాను. మరలా ఆ ప్రళయ సముద్రమునందు ఎత్తైన భూతలమున అతడు ఆ వటవృక్షమును, వటపత్ర సాయిని గాంచెను. ఆ చిన్నారి తన అధరముపై ప్రేమామృతముతో మిళితమైన చిరునవ్వు చిందించుండెను. ఆ శిశువు క్రీగంటి చూపులతో మనోహరముగా మార్కండేయును గమనించుచుండెను. మార్కండేయుడు ఇంద్రియాతీతమైన ఆ భగవన్మూర్తిని తన నేత్రముల ద్వారా హృదయమున ప్రతిష్ఠించుకుని ఉండెను. ఇప్పుడు అతడు ఆ చిన్నారిని అక్కున చేర్చుకున్నటకై అతి కష్టముపై ముందునకు సాగాను. సౌనక మహర్షి పరమ యోగీశ్వరుడైన ఆ పరాత్పరుడు యోగుల హృదయములందు నివసించుచుండును. మార్కండేయుడు తనను సమీపింపక ముందే అసక్తుడు, అదృష్టహీనుడు అగువాని యొక్క పరిశ్రమ నిష్ఫలమైనట్లు అతడు మార్కండేయునకు తన ఆలింగన భాగ్యమును ప్రసాదింపక అంతర్హితుడయ్యెను. శిశువు అంతర్ధానమైనంతనే వటవృక్షము అట్లే ఆ ప్రళయకాల దృశ్యమంతయును మాయమైపోయెను. మార్కండేయుడు మునిపటి వలనే తన ఆశ్రమమునందే ఆసీనుడై ఉండెను. జై శ్రీహరి.